ఆలు మసాలా కుర్మా అనేది ఎలా చేస్తామో ఈ వీడియో చూద్దాము. చాలా సింపుల్గా రెసిపీ ఇది. బగారా రైస్, బిర్యానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలను వేసుకోవాలి. మిక్సీ జారులోకి ఒక హాఫ్ కప్పు పల్లీలు, ఒక 2 స్పూన్ల గసాలు ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఇంతకుముందు మనం మిక్సీ జార్లోకి టమాటాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు గసాలు పల్లీలు 2 కలిపి వేసుకొని దీన్ని సన్నగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఆలు కుర్మా అనేది రెడీ చేస్తున్నాం కాబట్టి ఆలుగడ్డను అనేది ఉడకబెట్టుకొని చిన్నగా ముక్కలు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పచ్చి ఆలుగడ్డను వేసుకోవచ్చు, ఉడకబెట్టిన ఆలుగడ్డను వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా పేస్ట్ తయారయ్యాక పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 2 కలిపి చేస్తుంటే మసాలా కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మనం నెయ్యి కరిగాక ఒక 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసాం కదా, నెయ్యి కరిగాక 4-5 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. 3 బిర్యానీ ఆకులు 2 కలిపి వేసుకోవాలి. మనకు పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకు అనేది ఆయిల్లోకి వేయినాక 1 కప్పు ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి. 1 కప్పు ఆనియన్స్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం టమాటా పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదా, టమాటా పల్లీలు గసాల కలిపి టమాటా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పోపులోకి వేసుకొని 2 కలిపి మంచిగా పచ్చి వాసన వేయే వరకు వేయించుకోవాలి. ఒక 5 to 10 minutes మంచిగా వేయించుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల వరకు మంచిగా వేయించిన తర్వాత, వేగిన తర్వాత ఇట్లా మనకు పైకి ఇట్లా వీడియో చూపిన విధంగా ఆయిల్ అనేది తేలాక దీనిలోకి మనము 1 స్పూన్ మసాలా వేసుకోవాలి. మనం ఇంట్లో తయారు చేసుకునే మసాలా వేసుకుంటే మనకు ఆ కుర్మా అనేది చాలా టేస్ట్ వస్తుంది. 1 స్పూన్ మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి 2 కలిపి వేసుకున్నాం కదా. 2 వేసుకున్న తర్వాత 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు ఒకటికొకటి వేసుకోవాలి. మన కుర్మాకు ఎంత పడుతుందో దానికి తగినట్టు కారము, ఉప్పు వేసుకోవాలి. మసాలా జీలకర్ర పొడి స్పూన్ వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మనం ఒకటికొకటి ఉప్పు, కారము, చిటికెడు పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని కలుపుకొని ఒక మంచిగా దీనికి పచ్చివాసన వేయే వరకు కలుపుకున్నాం కదా. ఇప్పుడు వీటికి మనకు ఉప్పు, కారం, మసాలాలు పట్టాలి. మనకు ఆనియన్స్ పేస్ట్, టమాటా పేస్ట్ అనేది ఉప్పు, కారం పట్టాలి. ఉప్పు, కారం పట్టి ఇట్లా కొంచెం కలర్ చేంజ్ కాగానే 1 కప్పు పెరుగు వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకొని ఒక 5 minutes మంచిగా పోపులనే కలుపుకోవాలి. ఇట్లా ఆయిల్ పైకి తేలాలి. ఇట్లా తేలిన తర్వాత ఇంతకుముందు మనం ఆలు అనేది ఉడకబెట్టుకొని ముక్కలు చేసుకున్నాం కదా, అవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆలుకు జర ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ పడతారు. కలుపుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిలోకి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుంటే మనకు ఆలుకు అనేది కారం, ఉప్పు అన్నీ బాగా పడతాయి. మనకు వాటర్ పోసుకున్నాం కదా, ఒక 5 minutes తర్వాత మనకు మూత తీస్తే ఇట్లా కర్రీ అనేది ఎమ్మిగా తయారైపోతుంది. ఆలు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది బిర్యానీలోకి, చపాతీ, రోటీ, పూరి దేనిలోకైనా తినొచ్చు. సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.